హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే స్పెషల్ ఏం చేయబోతున్నాను చూపించేస్తాను, వచ్చేయండి చూసేద్దాం. పెట్టుకుంటున్నాం గైస్, ఇక్కడ చూడండి 1 kg బోటి తీసుకుని వచ్చి క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ అయితే అంటించుకుంటున్నాం గైస్. కుక్కర్ పెట్టుకున్నా, స్టవ్ అయితే అంటించేసుకున్నా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటి దీంట్లో వేసుకుందాము. ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందాము. ఇది ఇంత ఉడికేదానికి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకునేద్దాము. పసుపు అయితే కొంచెం యాడ్ చేసుకుందాము. కొంచెం కల్లుప్పు అయితే వేసుకుందాము. కుక్కర్లో పెట్టుకున్నాం కదా గైస్, ఒక 2-3 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకుందాము. ఉడకపెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాము. మళ్ళీ ఒక 3 times వాష్ చేసుకోవాలి దాన్ని, ఎందుకంటే స్మెల్ ఉంటుంది కాబట్టి. బోటి అంటేనే స్మెల్, క్లీన్ చేసుకోవాలి. చూడు, కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదా గైస్, అదైతే 3 విజిల్ రావాలి. అది 3 విజిల్ వచ్చేంత వరకు మనమైతే కారం ప్రిపేర్ చేసుకుందాము. చేసుకోవాలి. కొబ్బరి ఇంత తీసుకున్నాను గైస్. కొబ్బరి అయితే ఇలా సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మిక్సీలో అది నున్నగా కాదు కాబట్టి. ఇలా తీసేసుకుంటున్నాను చూడండి, ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడైతే కారానికి అయితే నున్నగా వస్తుంది. ఇక్కడైతే 3 ఎర్రగడ్డలు తీసుకున్నా చూడండి, విడిపించుకుని ఒక పెద్ద పీసులా పెద్ద ముక్కల్లాగా ఇలా ఒక 2 లేదా 3 పీసులు కట్ చేసి పెట్టుకుందాము. పెట్టుకున్న కొబ్బరి వేసుకుంటున్నా. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న 3 ఎర్రగడ్డలు, ఇవి చిన్నవి వేసుకుంటున్నా. పెట్టుకున్న 2 టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకుంటున్నా. 2 తెల్లగడ్డలు విడిపించి పెట్టుకున్న వేసుకుంటున్నా. అలాగే ఇడిపించి పెట్టుకున్న కొత్తిమీర ఇది కడుక్కుని దీంట్లో పెట్టుకుంటున్నా. ఒక 4-5 లవంగాలు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి. కొంచెం చెక్క వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టుకునేద్దాము, ఆ తర్వాత ధనియా పొడి, కారం పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం శుంఠి యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, నున్నగా పేస్ట్ అయితే అయిపోయింది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్సీ పట్టుకునేసినాము. ఇప్పుడైతే దీంట్లోకి కారము, ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. కారం వేసుకుందాము. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ధనియా పొడి వేసుకుంటున్నా చూడండి, ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. చూస్తున్నారు కదా గైస్, కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బోటి ఉడికిందో లేదో చూసుకుందాము. చూస్తున్నారు కదా గైస్, ఇదైతే ఉడికింది. ఇప్పుడైతే మళ్ళీ ఇదంతా వంచేసి నీట్గా కడుక్కుందాము. మళ్ళీ ఒక 2-3 తూర్లు కడుక్కోవాలి. ఇప్పుడైతే బాండ్లీ పెట్టుకున్నాను గైస్, కొంచెం ఆయిల్ వేసుకుందాము. స్టవ్ అంటించుకుని వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసుకున్నాం. ఇక్కడైతే నేను 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా చిన్నవి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాము. ఎర్రగడ్డ కొంచెం బ్రౌన్ అవ్వాలి, టమాటో కొంచెం ఉడకాలి. ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలా యాడ్ చేసుకుందాం దీంట్లోకి. రుబ్బుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాం. మసాలా అయితే వేసుకున్నాను గైస్ చూడండి. ఇప్పుడు నీళ్ళు అయితే ఎన్ని కావాలో అన్ని వేసుకునేద్దాము.
ఇప్పుడు కల్లుప్పు అయితే వేసుకుందాము. అయితే మళ్ళీ కడుక్కున్న బోటి దీంట్లో యాడ్ చేసుకుందాము మసాలాలోకి. ఇది ఒక బోటి అయితే యాడ్ చేసుకున్నాం కదా గైస్. ఇప్పుడు 5-10 నిమిషాలు మళ్ళీ మసాలా అంతా ఉడికిపోవాలి, పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా గైస్, బోటి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పీస్ అయితే టేస్ట్ చేద్దాం. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.